స్వామియే శరణమయ్యప్ప, ధ్యానమే శరణమయ్యప్ప. ఈరోజు మనం అయ్యప్ప స్వామి యొక్క చైతన్యంతో, అయ్యప్ప స్వామి యొక్క నిష్ఠాశక్తితో, అయ్యప్ప స్వామి యొక్క నియమశక్తితో, అయ్యప్ప స్వామి యొక్క ధర్మశక్తితో ధ్యానం చేస్తున్నాం. అయ్యప్ప అంటేనే ఒక నియమం, ఒక నిష్ఠ, మనసుని కట్టడి చేసే గొప్ప మాస్టర్. వినని మనసుని, మాట వినని ఇంద్రియాలని మాట వినేలా చేసేయడమే అయ్యప్ప యొక్క శక్తి. ఆ శక్తితో మనం ధ్యానం చేద్దాం. ఎవరైతే ఇంద్రియాలని బ్యాలెన్స్ చేయలేరో, ఎవరైతే మనసును బ్యాలెన్స్ చేయలేరో, ఎవరైతే కోపాన్ని అదుపు చేయలేరో, ఎవరైతే కామాన్ని అదుపు చేయలేరో, ఎవరైతే క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, ఇతరాతి గుణాలను అదుపు చేయలేరో, వారందరూ ఈ అయ్యప్ప యొక్క శక్తిని తీసుకొని ఒక నియమంగా 40 రోజులు ధ్యాన శరణం ధ్యానం చేస్తే ఖచ్చితంగా వారు అయ్యప్ప యొక్క చైతన్యానికి అనుసంధానమై వారు సాధించిన విజయాన్ని మనం సాధిస్తాం. కనుక ముందు ధ్యానం ప్రారంభిద్దాం. మన ధ్యానం యొక్క నియమం, హాయిగా కూర్చోండి, శ్వాసను గమనించండి, అంతే, ఇంకే నియమం లేదు. సిట్, రిలాక్స్, అబ్జర్వ్ బ్రెత్. ఇదే నియమం. ఆలోచన లేకుండా మనసు శూన్యం చేయడమే మన ధ్యాన నియమం. హాయిగా కూర్చోండి, వేళల్లో వెళ్ళి పెట్టుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీకు చక్కటి సంగీతం పెడతాం. అయ్యప్ప యొక్క మధురమైన కీర్తనలు వింటూ మన యొక్క చైతన్యాన్ని మన ఆదేశించినట్లుగా మన జీవితం ఉండేలాగా తయారు చేసుకుందాం. సో క్లోజ్ యువర్ ఐస్, బీ విత్ ద బ్రెత్. ముందుగా ఆ మహా విశ్వ నియమ అధిపతిని అయ్యప్ప స్వామిని ఇన్వైట్ చేద్దాం. ధర్మానికి ప్రతిరూపం, నియమానికి ప్రతిరూపం, నిష్ఠకు ప్రతిరూపమైన అయ్యప్ప స్వామిని ఆహ్వానిద్దాం. వారి సమక్షంలో కూర్చుందాం. అయ్యప్ప స్వామిని, వారి యొక్క దేవీ దేవతల్ని, వారి యొక్క మాస్టర్స్ని, అందరినీ, వారి భక్తులని అందరినీ ఆహ్వానిద్దాం. అందరూ కూర్చున్నారు. కొన్ని లక్షల మంది ధ్యానంలో కూర్చున్నారు, మౌనంగా కూర్చున్నారు, నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారితో పాటు మనము ధ్యానం చేద్దాం. మనము నిష్ఠగా ధ్యానం చేద్దాం. 1 గంట పాటు ఎవరో కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనించండి. మనం ఇప్పుడు అయ్యప్ప సన్నిధిలో ఉన్నాం. కొన్ని లక్షల కోట్ల మంది అయ్యప్ప భక్తులు ధ్యానంలో కూర్చున్నారు, నియమంగా కూర్చున్నారు. వారితో పాటు మనము కూర్చున్నాం. వారి దేవీ దేవతలందరూ కూర్చున్నారు. నిశ్చలంగా, నిశ్శబ్దంగా శ్వాస ప్రవాహాన్ని గమనిస్తూ కూర్చుందాం. అయ్యప్ప సన్నిధిలో ఉన్నాం. నిశ్చంతగా ఉండండి. శ్వాస బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. దాన్నే గమనించండి. వచ్చినందుకు అయ్యప్ప కృతజ్ఞతలు చెప్తూ ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడమే నియమం, ధ్యానం చేస్తూ ఉండడమే నిష్ఠ. అదే నియమ నిష్ఠ, అదే అయ్యప్ప చైతన్యం. మనసును కట్టడి చేయడమే అయ్యప్ప చైతన్యం. మన మనసును మనమే కట్టడి చేయడమే అయ్యప్ప చైతన్యం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార. మన మనసుకు మనం శరణం చెప్పాలి. మన ఆత్మగా మన మనసుకు శరణం చెప్పాలి, సరెండర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనసుకు శరణం చెప్పామో అది మన మాట వింటుంది. వ్యతిరేకించింది ఏది మన మాట వినదు. మీ మనసును వ్యతిరేకించకండి, దాన్ని ఆహ్వానించండి, అంగీకరించండి, సరిచేయండి. అదే నియమం. శరణమయ్యప్ప.
शरणमय्यप्पा स्वामिये 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 शरणमय्यप्पा శరణమయ్యప్ప మనలో ఉన్న ఇంద్రియత్వానికి, మనలో ఉన్న అహంకారానికి, మనలో ఉన్న సకల దుర్గుణాలకి మనము నియంత్రించటమే శరణమయ్యప్ప. మనల్ని మనం కట్టడి చేయడమే శరణమయ్యప్ప. ధర్మ జీవనం జీవించటమే శరణమయ్యప్ప. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస, నిశ్వాస. మరింత లోపలికి వెళ్దాం. ఈరోజు అయ్యప్ప సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. అయ్యప్ప శుద్ధ చైతన్యాన్ని
స్వీకరిస్తున్నాం. మన మనసుని బలం చేసుకుంటున్నాం, మన ఇంద్రియాలను బలం చేసుకుంటున్నాం, మనం శాసించే శక్తిని బలం చేసుకుంటున్నాం. మనల్ని మనం శాసించుకుందాం, మనల్ని మనం నియంత్రించుకుందాం. మనల్ని మనం నియంత్రించుకోవడమే అయ్యప్ప యొక్క చైతన్య రహస్యం. నన్ను నేను నియంత్రించడమే శరణమయ్యప్ప. ఎవరో కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనించండి. విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. అస్మత్కులేశ్వరం దేవం అస్మచ్చత్రువినాశనం అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. పాండ్యేశవంశతిలకం కేరళే కేళివిగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే. స్వామియే శరణమయ్యప్ప. శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసం కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం నతినుతిపరదాసం నౌమి పింఛావతంసం. స్వామియే శరణమయ్యప్ప. శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం శమధనహృది భాంతం శత్రుపాలీకృతాంతం సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం కృతనుత విపదంతం కీర్తయేహం నితాంతం. స్వామియే శరణమయ్యప్ప. శబరిగిరికలాపం శాస్త్రవధ్వాంతదీపం శమితసుజనతాపం శాంతిహానైర్దురాపం కరధృతసుమచాపం కారణోపాత్తరూపం కచకలితకలాపం కామయే పుష్కలాభం. స్వామియే శరణమయ్యప్ప. శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం शकलितदितिजातं शत्रुजीमूतपातं पदनतपुरहूतं पालिताशेषभूतं भवजलनिधिभूतं भावये नित्यभूतं स्वामिये शरणमय्यप्पा। शबरिविहृतिलोलं श्यामलोद्दारचेलं शतमखरिपुकालं सर्ववैकुण्ठबालं नतजनसुरजालं
नाकिलोकानुकूलं नवमयमणिमालं नौमि निःशेषमूलम् स्वामिये शरणमय्यप्पा शबरिगिरिकुटीरं शत्रुसङ्घातघोरं शठगिरिशतधारं शष्पितेन्द्रादिशूरं हरिगिरीशकुमारं हारिकेयूरहारं नवजलदशरीरं नौमि विश्वैकवीरम् स्वामिये शरणमय्यप्पा सरसिजदलनेत्रं सारसारातिवक्त्रं सजलजलधगात्रं ధ్యాసధార ధ్యాసధార శ్వాసను గమనించటమే ధ్యాన నియమం. మనసును శూన్యం చేయడమే ధ్యాన నియమం. అదే ధ్యాన శరణం. ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉన్నామో మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే మహా చైతన్యంతో అనుసంధానమవుతాం. మహా చైతన్యంతో అనుసంధానమైనప్పుడే దైవం యొక్క దివ్య రూపాన్ని దర్శించగలం. ఎవరో కళ్ళు తెరవద్దు. అయ్యప్పతో అనుసంధానమై దివ్య శక్తిని గ్రోలుతున్నాం. మనసును దాటే దివ్య శక్తిని గ్రోలుతున్నాం. అదే అసలు రూపం, అయ్యప్ప యొక్క దివ్య రూపం. శ్వాసధార ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దాం. అపూర్వమైన అవకాశం ఇది. హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పగం సుప్రభాంజితం ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభుం దివ్యదేశికం త్రిదశ పూజితం చింతితప్రదం
हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा भवभयापहं भावुकावकं भुवनमोहनं भूतिभूषणं धवलवाहनं दिव्यवारणं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा तळमृदुस्मितं सुन्दराननं कळभकोमलं गात्रमोहनं कळभकेसरी वाजिवाहनं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा श्रुतजनप्रियं चिन्तितप्रदं श्रुतिविभूषणं साधुजीवनं श्रुतिमनोहरं गीतलालसं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा ఉచ్ఛ్వాస నిశ్వాస. హరివరాసనం, విశ్వమోహనం. ఈ విశ్వం నుంచి విశ్వ నియమాలను అనుసరిస్తూ మన జీవితం తీసుకున్నాం. వాటిని పాటించటమే విశ్వమోహనం. స్వామి నిత్య నర్తనం, నిరంతరం చైతన్యముతో నృత్యించటమే, శక్తితో ఆనందించటమే నిత్య నర్తనం. భూతనాయకం, మన దేహములో మనలో ఉన్న ఇంద్రియాలన్నింటినీ ఆధీనం చేసుకోవటమే భూతనాయకం. మనలో ఉన్న కామక్రోధాదులని మనం కట్టివేయటమే భూతనాయకం. కీర్తన ప్రియం, సంగీతం, అద్భుతమైన మధురమైన దివ్య గానం, మాటలు వినడమే కీర్తన ప్రియం. సుందరాసనం, సుందరాననం, మన జీవితాన్ని సుసంపన్నంతో చేసుకోవడమే సుందరాననం. అది దైవమాశ్రయే, అదే దైవాన్ని ఆశ్రయించటం. దైవాన్ని ఆశ్రయించటం అంటే ధ్యానం చేయడమే. ధ్యాన స్థితిలో నిరంతరం జీవించటమే. దైవంగా జీవించటమే దైవాశ్రయం. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ధార, ధ్యాస ధార. ఇదే నియమం, ఇదే మాలధారణం.
మరింత లోపలికి వెళ్దాం. అయ్యప్ప యొక్క చైతన్యానికి అనుసంధానం అవుతున్నాం. ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్. 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 ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్.
धीमहि तन्नो शास्ता प्रचोदयात्। ॐ भूतनाथाय विद्महे भवपुत्राय 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 धीमहि तन्नो शास्ता प्रचोदयात्। శ్వాసధార ధ్యాసధార ఉచ్ఛ్వాస నిశ్వాస మనలో ఉన్న చైతన్యాన్ని విస్తారం చేసుకుంటున్నాం. మనకు అడ్డుగా ఉన్న మన ఇంద్రియాలని, మనలో ఉన్న కామక్రోధ భూతతత్వాన్ని తగ్గించి వేస్తున్నాం. మనలో ఉన్న చైతన్యాన్ని పెంచుకుంటున్నాం. దేవతాత్మకం, దివ్య దేశికం, మనలో ఉన్న సరికాని భావాలని, సరికాని ఆలోచనలని, సరికాని స్థితులని తీసివేస్తున్నాం. మనలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తున్నాం. దుఃఖాన్ని తీసివేస్తే మిగిలిందంతా సంతోషమే. చీకటిని తొలగిస్తే మిగిలేదంతా చైతన్యమే, కాంతి ప్రవాహమే. అదే భూతనాయకం. మనలో ఉన్న చీకటి శక్తులు తొలగించి దివ్య చైతన్యాన్ని విస్తారం చేసుకుంటున్నాం. అదే అయ్యప్ప సన్నిధి శరణం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఇంకా లోపలికి వెళ్దాం. ఆఖరి 20 నిమిషాలు మాత్రమే.
ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అపారమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది అయ్యప్ప యొక్క శుద్ధ చైతన్యం నుంచి. అనంతమైన శక్తి ప్రవహిస్తున్నది. వారి చైతన్యం మనలో ఉన్న హింసని, మనలో ఉన్న సరికాని వ్యవస్థని కాంతివంతంగా మార్చేస్తుంది. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా.
ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరో కళ్ళు తెరవద్దు. శరణ కీర్తనం స్వామి శక్త మానసం. మన యొక్క చైతన్యాన్ని మనం విస్తారం చేసుకుంటున్నాం, బలోపేతం చేసుకుంటున్నాం. అరుణబాసురం స్వామి భూతనాయకం. మనలో ఉన్న కాంతిని మనం విస్ఫోటనం చెందిస్తున్నాం. అదే భూతనాయకం అంటే మనలో ఉన్న నెగిటివ్ శక్తుల మీద మనం ఆధిపత్యం సాధిస్తున్నాం. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ఎప్పుడైతే మనం హరిగా మారామో అప్పుడే మనలో ఉన్న దైవాన్ని మనం ఆశ్రయిస్తాం, మనలో దైవ శక్తిని మనం ఆశ్రయిస్తాం. తద్వారా మనం దైవంగా మారుతాం. శ్వాసధార ధ్యాసధార. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే.
నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాం. అపారమైన శక్తి తీసుకున్నాం. సమస్త శక్తిని మనలో నింపుకున్నాం. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. దయచేసి మీ చేతివేళ్ళు మీ కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం. చేతులు 2 తొలగిస్తూ ధ్యానం నుంచి బయటికి రండి. అద్భుతంగా ధ్యానం చేసాం. 1 గంట పాటు అయ్యప్ప స్వామి యొక్క దివ్య శక్తితో వారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతసేపు మనతో ధ్యానం చేసిన అయ్యప్ప స్వామికి, వారి యొక్క చైతన్య శక్తికి, వారి యొక్క దివ్య చైతన్యానికి ధన్యవాదాలు చెప్తూ వీడ్కోలు చెప్దాం. వారికి, వారి బృందానికి, వారి యొక్క భక్తులకి, సమస్త మనతో పాటు ధ్యానం చేసిన మహనీయులందరికీ ధన్యవాదాలు చెప్తూ వీడ్కోలు తీసుకుందాం. ఫ్రెండ్స్, అయ్యప్ప ధ్యానం అత్యంత శక్తివంతం. అదే ధ్యాన శరణం. ధ్యానం శరణం. జీవితానికి ధ్యానమే శరణం. అయ్యప్ప స్వామి యొక్క కఠినమైన నియమం ధ్యానమే. మనలో ఉన్న ఇంద్రియాలను కట్టివేసి మన చైతన్యాన్ని విస్తారం చేసి మన ఆదేశముతో మన జీవితం సాగాలన్నదే అయ్యప్ప జీవనం. అత్యంత అద్భుతం అయ్యప్ప జీవనం. అయ్యప్ప వారి నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, మనల్ని మనం కట్టేసుకోవటం. అందుకే అయ్యప్ప స్వామి యొక్క పోస్చర్ కూడా కూర్చున్నప్పుడు కట్టేసుకొని ఉంటుంది. అంటే దాని అర్థం మన ఇంద్రియాలను మనం కట్టివేసి మన ఆధీనంలో పెట్టుకొని మన జీవనం సాగించాలి. అప్పుడే మనం దివ్యమైన జీవితం గడుపుతాము. ఇదే అయ్యప్ప వారి యొక్క సందేశం. ఆ కట్టివేయడమే ధ్యానం. ఎంతసేపు చక్కగా ధ్యానం చేసి అద్భుతమైన శక్తి తీసుకొని ధ్యాన శక్తి సంపాదించుకొని అయ్యప్పలైన దేవమూర్తులందరికీ ఆత్మీయ నమస్కారాలు. అయ్యప్ప యొక్క జీవనం మనకు మార్గదర్శనం. వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు నేర్చుకోండి. సరికాని జీవనంలో ఉన్నాము, సరి అయిన జీవనంలోకి తీసుకువద్దాం. మండల దీక్ష తీసుకుందాం. ఈ ధ్యానం 40 రోజులు చేయండి. నియమంగా చేయండి, నిష్టగా చేయండి. అప్పుడు మీరే ధ్యానం అయిపోతారు. మీ జీవనం, మన జీవనం అద్భుతమైన జీవనం అవుతుంది. మాంసాహారం ససేమిరా ముట్టరాదు. శాకాహారులుగా జీవిద్దాం. దివ్య లోకవాసులం అవుదాం. మనల్ని, మన ఇంద్రియాలని, మన జీవితాన్ని నాశనం చేసే అన్ని అలవాట్ల నుంచి బయటకు వద్దాం. అదే అయ్యప్ప యొక్క దివ్య సందేశం. అదే అయ్యప్ప యొక్క జీవన మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.